Welcome to all. So today we are going to discussing about ER model. So database management system theoretical part lo మనం ఆల్రెడీ డేటా మోడల్స్ కాన్సెప్ట్లో హైరార్కికల్ మోడల్ చూసాం, నెట్వర్క్ మోడల్ చూసాం, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ మోడల్ చూసాం, అలాగే రిలేషనల్ మోడల్ గురించి డిస్కస్ చేసాం. సో నవ్ వీఆర్ గోయింగ్ టు డిస్కసింగ్ అబౌట్ ది ఈఆర్ మోడల్, రైట్? సో ఈఆర్ మోడల్ అనేది ఎలా ఉంటుంది, ఈఆర్ మోడల్ని మనం ఎలా క్రియేట్ చేస్తాం, ఈఆర్ డయాగ్రామ్స్ ఎలా క్రియేట్ చేస్తాం. సో వన్స్ యూ క్రియేటెడ్ ది ఈఆర్ డయాగ్రామ్స్, సో దిస్ ఈజ్ కాల్డ్ కాన్సెప్చువల్ మోడల్ అంటాం. దీన్ని ఈఆర్ మోడల్ ఆర్ కాన్సెప్చువల్ మోడల్. ఈ ఈఆర్ మోడల్ని పిక్టోరియల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ది స్కీమా. సో మనం ఏదైతే డేటాబేస్ డిజైన్ చేయాలనుకుంటామో ఆ డేటాబేస్ని సో వీఆర్ గోయింగ్ టు రిప్రజెంటింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పిక్టోరియల్ రిప్రజెంటేషన్, రైట్? సో లెట్ us see what is called ER model. So ER model అంటే ఏంటంటే ఫండమెంటల్ పాయింట్, ఇట్ ఈస్ ఏ కాన్సెప్చువల్ మోడల్. ఇట్ ఈస్ ఏ కాన్సెప్చువల్ మోడల్, రైట్? అండ్ వీ కెన్ ఆల్సో రైట్ దట్ ఇట్ ఈస్ ఏ pictorial representation, pictorial representation, right, of the database, complete database. సో మనం ఏదైతే డేటాబేస్ని డిజైన్ చేయాలనుకుంటున్నామో దానికి సంబంధించిన కంప్లీట్ రిప్రజెంటేషన్ మనం రిప్రజెంట్ చేస్తాం అన్నట్టు, రైట్? ఎనీహౌ నౌ వీ హ్యావ్ టు డిస్కస్ అబౌట్ వాట్ ఈస్ కాల్డ్ ఎంటిటీ. సో entity is nothing but entity is a real world object, and R is nothing but it is a entity relationship model, relationship. So relationship is nothing but is an association. It is an association between or among entities. So this is the primary fundamental point we need to write about the ER diagram, ER model. సో మనం డిస్కస్ చేసినట్టుగా ఈఆర్ మోడల్లో ఈఆర్ మోడల్ అనేది మనకి లిస్ట్ ఆఫ్ మోడల్స్లో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది మోడల్. సో వన్స్ యూ కెన్ ఏబుల్ టు గివ్ ది పిక్టోరియల్ రిప్రజెంటేషన్ ఆఫ్ వాట్ వీ వాంటెడ్ టు డిజైన్ అనేది, so then we can able to go for the implementation that is called relationship model. So data models lo మనం ఈ 5 మోడల్స్ని మనం డిస్కస్ చేయాలి: హైరార్కికల్ మోడల్, నెట్వర్క్ మోడల్, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ మోడల్, రిలేషనల్ మోడల్ అండ్ ఈఆర్ మోడల్. ఈ ఈఆర్ మోడల్ని, రిలేషనల్ మోడల్, సో నౌ దే ఆర్ ఇన్ ఎగ్జిస్టెన్స్. సో మనం ఇప్పుడు యూజ్ చేసే కాన్సెప్ట్ అంతా కూడా పిక్టోరియల్ రిప్రజెంట్ చేసి ఆ ఈఆర్ డయాగ్రామ్ కన్స్ట్రక్ట్ చేసిన తర్వాత మనం ఇంప్లిమెంటేషన్కి వెళ్తాం. ఆ ఇంప్లిమెంటేషన్ అనేది ఆర్డీబీఎంఎస్, దట్ ఈస్ కాల్డ్ రిలేషనల్ మోడల్. ఆ రిలేషనల్ మోడల్లో కన్స్ట్రెయింట్స్ ఇవ్వడం, కండిషన్స్ ఇవ్వడం అనేది ఇంప్లిమెంట్ చేయడానికి జరుగుతుంది. సో దాన్నే ఏదైతే మనం ఇంప్లిమెంట్ చేయబోతున్నామో దాన్నే పిక్టోరియల్ రిప్రజెంటేషన్లో రిప్రజెంట్ చేయడమే ఈఆర్ డయాగ్రామ్ కన్స్ట్రక్షన్, రైట్? సో ఈఆర్ డయాగ్రామ్లో ఫస్ట్ ఎంటిటీ అన్నాం. ఎంటిటీ అంటే రియల్ వరల్డ్ ఆబ్జెక్ట్ అన్నాం. రియల్ వరల్డ్ ఆబ్జెక్ట్ అంటే మన ఎంటిటీ ఈజ్ ఆల్సో కెన్ బి డిఫైన్డ్ యాజ్, ఎంటిటీని మనం ఇలా కూడా డిఫైన్ చేయొచ్చు అనమాట. For which we can able to define properties, right? That is called entity antam, right? So మన example entity example ఏంటంటే student, right? You can take anything, student, faculty, department, college, ఎక్సెట్రా. సో మనం ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎంటిటీస్ని తీసుకొని సో ఆ ఎంటిటీస్ మధ్య మనం రిలేషన్షిప్ని ఎస్టాబ్లిష్ చేస్తాం. సో దట్ ఈస్ కాల్డ్ రిలేషన్షిప్ మోడల్. అది మనం ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకొని చూద్దాం. హౌ టు డెవలప్ ఈఆర్ మోడల్ అంటే మనం ఒకసారి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ అనే ఒక ఎంటిటీ తీసుకుంటాం ఇక్కడ. దిస్ ఈస్ కాల్డ్ స్టూడెంట్ ఎంటిటీ. అండ్ so now we are going to take in the relationship, and this is called course table, right? So relationship vachesi student enrolled for course. So this is the simple ER diagram or ER diagram construction annattu. ER model అనేది ఎలా రిప్రజెంట్ చేస్తాం, మనం ఎలా క్రియేట్ చేస్తాం. సో దిస్ ఈజ్ ఏ సింపుల్ ER diagram.
సో ఈ ER డయాగ్రామ్ కన్స్ట్రక్ట్ చేసే ముందు వీ నీడ్ టు నో వాట్ ఈస్ కాల్డ్ వాట్ ఆర్ ది డిఫరెంట్ టైప్ ఆఫ్ different type of notations are there for the ER model or ER diagram construction అని మనం తెలుసుకోవాలి. నోటేషన్స్ ఒకసారి చూద్దాం. సింబల్స్ అండ్ నోటేషన్స్ ఆఫ్ ER మోడల్. సో సింబల్స్ అండ్ నోటేషన్స్ ఆఫ్ ER మోడల్ అంటే, సో ఇఫ్ యూ వాంట్ టు రిప్రజెంట్ ది ఎంటిటీని ఎలా రిప్రజెంట్ చేస్తామంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ రెక్టాంగులర్. సో మనకి డయాగ్రామ్లో రెక్టాంగులర్ బాక్స్ కనిపించిందంటే దాని అర్థం ఏంటంటే అది ఎంటిటీ అని అర్థం. సో అలాగే మనం యాట్రిబ్యూట్ ఇస్తాం అనమాట. యాట్రిబ్యూట్స్ ఆర్ నథింగ్ బట్ కాలమ్స్. సో మనం టేబుల్ కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు యాట్రిబ్యూట్స్ ఇవ్వాలి, అంటే కాలమ్స్ ఉంటాయి కాబట్టి ఆ కాలమ్స్ని యాట్రిబ్యూట్స్ ఉంటాయి. ఇక్కడ ఈ యాట్రిబ్యూట్స్ రిప్రజెంట్ చేయాలంటే వీ నీడ్ టు టేక్ ది ఎలిప్స్. సిమిలర్లీ, ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ వాంట్ టు రిప్రజెంట్ ది రిలేషన్షిప్ కెన్ బి రిప్రజెంటెడ్ ఇన్ ది డైమండ్ బాక్స్ ఆర్ rhombus. Generally we are calling it as relationship or diamond box. Okay, so next, similarly, fourth relationship, fourth symbol మనం తీసుకుంటే fourth one వచ్చేసి, if you take a key attribute అంటే ఏంటంటే మనం రిలేషనల్ మోడల్లో ప్రైమరీ కీ అని రిప్రజెంట్ చేస్తాం కదా, ఆ కీ అట్రిబ్యూట్ని మనం ER డయాగ్రామ్లో కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు మనం రిప్రజెంట్ చేయాలంటే వీ నీడ్ టు, సో ది అండర్లైన్డ్ ఎలిప్స్ కెన్ బి కాల్డ్ యాజ్ కీ అట్రిబ్యూట్ అంటాం దీన్ని, రైట్. అండర్లైన్డ్ ఎలిప్స్ కెన్ బి కాల్డ్ యాజ్ కీ అట్రిబ్యూట్. సో అలాగే మనకి ఇక్కడ మల్టీ వాల్యూడ్ అట్రిబ్యూట్ అని ఉంటుంది అనమాట, మల్టీ వాల్యూడ్. సో వీటి గురించి మనం ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఎనీహౌ, జస్ట్ నోట్ డౌన్ అబౌట్ ది సింబల్స్ అండ్ నోటేషన్స్ ఇన్ ది ER మోడల్. మల్టీ వాల్యూడ్ అట్రిబ్యూట్ని ఎలా రిప్రజెంట్ చేస్తామంటే వీ నీడ్ టు రిప్రజెంట్ ఇట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డబుల్ ఎలిప్స్, రైట్. సో అలాగే మనం డిరైవ్డ్ అట్రిబ్యూట్ ఉంటుందన్నమాట, డిరైవ్డ్ అట్రిబ్యూట్. సో డిరైవ్డ్ అట్రిబ్యూట్ని ఎలా రిప్రజెంట్ చేస్తామంటే డాటెడ్ ఎలిప్స్ అంటాం, డాటెడ్ ఎలిప్స్ కెన్ బీ కాల్డ్ యాజ్ డిరైవ్డ్ అట్రిబ్యూట్ అంటారు, రైట్. సో ఐ హోప్ యూ ఆర్ గెటింగ్. సో నెక్స్ట్ విల్ గో టు ది other symbol, so which is called నెక్స్ట్ వచ్చేసి వీక్ ఎంటిటీని ఎలా రిప్రజెంట్ చేస్తారంటే వీక్ ఎంటిటీ కెన్ బి రిప్రజెంట్ యాజ్ డబుల్ రెక్టాంగులర్ బాక్స్లో మనం రిప్రజెంట్ చేస్తాం. దిస్ ఈస్ కాల్డ్ వీక్ ఎంటిటీ అని రిప్రజెంట్ చేస్తాం, రైట్. సో we are going to represent the cardinality. సో కార్డినాలిటీని ఎలా రిప్రజెంట్ చేస్తాం మనం, అసోసియేషన్స్ అన్నట్టు, 1 to 1, 1 to many, and many to 1, and many to n. సో many to many అసోసియేషన్స్. సో వీటన్నిటిని మనం రిప్రజెంట్ అయిన ఆల్ పాసిబుల్ కాంబినేషన్స్, 1 to 1 రిలేషన్షిప్, 1 to many రిలేషన్షిప్, many to 1 రిలేషన్షిప్, many to many రిలేషన్షిప్ని మనం రిప్రజెంట్ చేస్తాం అన్నట్టు. సో మనకి ER డయాగ్రామ్ కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు ఇవన్నీ మనం డిస్కస్ చేద్దాం ఇన్ డీటెయిల్, బట్ జస్ట్ ఫర్ నౌ నోట్ డౌన్ ది ది సింబల్స్. సో అలాగే మనం ఇంకొకటి, సో ఇఫ్ యూ టేక్ ది పార్టిసిపేషన్, టోటల్ పార్టిసిపేషన్ అంటాం, టోటల్ పార్టిసిపేషన్ అండ్ పార్షియల్ పార్టిసిపేషన్. సో ఈ టెర్మినాలజీస్ అన్నీ కూడా మనం ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేస్తాం వన్ బై వన్. మనకు ఫస్ట్ ER మోడల్లో డయాగ్రామ్స్ ఏమేమి ఉన్నాయి, సింబల్స్ అండ్ నోటేషన్స్ ఏమేమి ఉన్నాయి, ER మోడల్ని కన్స్ట్రక్ట్ చేయడానికి అనేది మనం నేర్చుకుంటున్నాం. ఇదొక సింబల్ అండ్ నోటేషన్, టోటల్ పార్టిసిపేషన్, పార్షియల్ పార్టిసిపేషన్ అనేది. సో మనకి ఇది ఎంటిటీ అవుతుంది. అలాగే దిస్ ఈజ్ అనదర్ ఎంటిటీ, రైట్, అండ్ దిస్ ఈజ్ కాల్డ్ రిలేషన్షిప్. సో ఈ రిలేషన్షిప్లో టోటల్ పార్టిసిపేషన్, పార్షియల్ పార్టిసిపేషన్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ ఎంటిటీ 1 and this is entity 2 and this is a relationship, right. So if E1 is participating in the totally participating in the relation, then it is called double line చూపిస్తాం. And here E2 is participating here partially. సో పార్షియల్గా పార్టిసిపేట్ అవుతుంది కాబట్టి దిస్ ఈస్ కాల్డ్ ది పార్షియల్ పార్టిసిపేషన్ అన్నట్టు, రైట్. సో మనం ఈ ఎంటిటీస్ మధ్యనే మనం ఇంత కార్డినాలిటీ గురించి డిస్కస్ చేసాం. సో ఆ కార్డినాలిటీ 1 to 1 కావచ్చు, 1 to many కావచ్చు, ఆర్ మెనీ టు 1 కావచ్చు, ఆర్ మెనీ టు మెనీ కావచ్చు.
right? So these are the different type of symbols and notations are required and are available, right, to represent the different type of entities అన్నట్టు. సో అలాగే ఫైనల్గా ఇంకొకటి మనం డిస్కస్ చేస్తే కాంపోజిట్ యాట్రిబ్యూట్ అని ఉంటుంది. కాంపోజిట్ యాట్రిబ్యూట్. సో కాంపోజిట్ యాట్రిబ్యూట్, ఈ కాంపోజిట్ యాట్రిబ్యూట్ని ఎలా రిప్రజెంట్ చేస్తామంటే ఎలిప్స్ అనేది దిస్ ఈజ్ కాల్డ్ యాట్రిబ్యూట్ కదా. సో ఈ కాంపోజిట్ యాట్రిబ్యూట్ ఏంటంటే మనం సబ్ కాంపోనెంట్స్ ఉంటాయి అన్నట్టు. సో దిస్ ఈజ్ కాల్డ్ as కాంపోజిట్ యాట్రిబ్యూట్. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ స్టూడెంట్, రైట్, and here we are going to take in the attributes here. So attribute 1, attribute 2, attribute 3, right. So likewise we will take all the symbols and notations, we are going to using them, and we need to construct the ER diagram, right. So with all measures మన డేటాబేస్ స్కీమాకి సంబంధించి ఏమేమి మనం ఎలా ఇవ్వాలి ఇన్పుట్ అనేది. సో డిఫరెంట్ టైప్ ఆఫ్ ER డయాగ్రామ్ కన్స్ట్రక్షన్ చూసినప్పుడు ఎంప్లాయీ డిపార్ట్మెంట్ డేటాబేస్ కానీ, తర్వాత సెయిలర్స్ బోట్ కానీ, లేదంటే స్టూడెంట్ కోర్స్ కానీ, లైబ్రరీ మేనేజ్మెంట్ సిస్టమ్ ER డయాగ్రామ్ కన్స్ట్రక్ట్ చేసినప్పుడు కానీ, లేదంటే లైబ్రరీ మేనేజ్మెంట్ సిస్టమ్ యూనివర్సిటీ డేటాబేస్ కన్స్ట్రక్ట్ చేసినప్పుడు కానీ. సో దిస్ ఈజ్ ఏ కాన్సెప్చువల్ మోడల్. ఈ కాన్సెప్చువల్ మోడల్ మనం కనుక ER డయాగ్రామ్ ప్రాపర్గా మనం డిజైన్ చేయగలిగితే, సో ది డెవలపర్స్ కెన్ ఈజీలీ అండర్స్టాండ్ దట్ హౌ టు ఇంప్లిమెంట్ దిస్ ER డయాగ్రామ్ ఇంటు ది రిలేషన్షిప్ మోడల్. సో రిలేషనల్ మోడల్ని మనం కన్సిడర్ చేసి, సో దాంట్లో వీటిల్ని టేబుల్స్గా కన్వర్ట్ చేసి, వాటిల్లో ఉన్నటువంటి యాట్రిబ్యూట్స్ని కాలమ్స్గా కన్వర్ట్ చేసి, టేబుల్స్ని లింక్ చేసి, సో ద డేటాబేస్ విల్ బీ డిజైన్డ్, రైట్. సో ఎనీహౌ దిస్ ఈజ్ ది కాన్సెప్ట్ ఆఫ్ ది ER మోడల్. సో విత్ దిస్ we have completed all the data models concept, and then let us move to the next concept in the next video. So that's all for now. Thank you all.